పాలక్ పూరి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాగా పాలకూరని కాడలు కొద్దిగా కట్ చేసి కూరగాయలు కడుక్కునే నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళని పోసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం పాలకూరని వేస్తే ఇలా ముద్దలాగా ముడుచుకున్నట్టు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా జాలీలో వేసి నీళ్ళని తీసేయాలి. మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పాలకూర, జీలకర్ర, కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఒక ప్లేట్లోకైనా గిన్నెలోకి 2 కప్పుల చపాతీ పిండి, సగం కప్పు సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసి పాలకూర పేస్ట్ని కూడా వేసి పిండి తడుపుకొని ఇలా పూరీలాగా మందంగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే పాలక్ పూరి రెడీ.